నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. మెగా కాంపౌండ్ లో ఇప్పటిదాకా మగపిల్లలు లేరు అన్నట్టు చూస్తున్నాం, మూడో తరం సంబంధించి. అయితే ఇప్పుడు ఆ కళ నెరవేరిందని చెప్పి కొంత వార్తలు అయితే వచ్చాయి. ఏంటి ఈ వార్తల యొక్క సారాంశం అంటే ఏం చెప్తారు? అంటే మరో మెగా వారసుడు భూమి మీద అడుగుపెట్టాడని చెప్పాలి. అదేంటంటే లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ఈ దంపతులకి మగపిల్లడి వాళ్ళే పుట్టినట్టుగా లేటెస్ట్ వార్త అది. అంటే ఆ ఫ్యామిలీలో ఎందుకంటే మూడో తరం పిల్లలుగా చూసుకుంటే ఇప్పటిదాకా ఆడ సంతానం తప్పితే మగపిల్లలు లేరు. అది పెద్ద లోటుగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఇప్పుడు లేటెస్ట్ వార్త ఏంటంటే కనీసం నాగబాబుకి మనవడు పుట్టడం అనేది ఒక మంచి వార్తగానే సూచకమైన వార్తగా చెప్పాల్సి వస్తుంది. అయితే రామ్ చరణ్ గారికి సంబంధించి గతంలో ఒకవేళ పిల్లలు పుడితే ఫస్ట్ మగ పిల్లడు పుడతాడు అన్నట్టుగా కొంత వార్తలు అయితే వచ్చాయి. కానీ అనుకోకుండా అమ్మాయి పుట్టడం, అమ్మాయికి కింగ్ కారా అని చెప్పేసి మనకు పేరు పెట్టడం మనం చూస్తూ వస్తున్నాం. సో ఇప్పుడు వరుణ్ తేజ్కి అబ్బాయి పుట్టాడని సంగతి తెలిసిన తర్వాత మెగా కాంపౌండ్లో సంబరాలు మొదలయ్యాయని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి గారికి 2 అమ్మాయిలు 1 అబ్బాయి. 2 అమ్మాయిలు కూడా ఆడపిల్లలే. తర్వాత అబ్బాయి రామ్ చరణ్ కూడా అమ్మాయి పుట్టింది క్లింకార. దాంతో మన ఈ మధ్యన బాలకృష్ణ గారు అన్స్టాపుల్కి రామ్ చరణ్ పిలిచినప్పుడు కూడా అక్కడ వాళ్ళ అమ్మగారు వాళ్ళ నానమ్మ మాట్లాడుతూ నాకు వారసుని ఎప్పుడు ఇస్తావని అడగడం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత చిరంజీవి గారు సందర్భంలో మాట్లాడుతూ మా ఇల్లు లేడీస్ హాస్టల్ లాగా ఉంది అని ఆ మాట కూడా అన్నారు ఆయన. మొత్తానికి అది ఏమన్నా కానీ రామ్ చరణ్ కూడా అబ్బాయి పుడితే ఇక అంతకన్నా మించిన ఆనందం ఉండదు, వాళ్ళ ఫ్యామిలీలో పుట్టాలి కాబట్టి నాగబాబు గారు ఇప్పుడు వరుణ్ తేజ్ ఫ్యామిలీలో మగపిల్లలు పుట్టబోయినది ఆ ఫ్యామిలీ కట్టైనా సరే నా ఆనందకరమైన వార్తగా చెప్పాల్సి వస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే వాస్తవానికి సినీ ఇండస్ట్రీలో కావచ్చు లేదా రాజకీయంగా కూడా ఖచ్చితంగా మగ సంతానం కోసం మగ వారసులే చూస్తూ వస్తుంటారు. ఎందుకంటే ఖచ్చితంగా డేర్గా డాషింగ్గా వెళ్ళేది మగ పిల్లలు కాబట్టి. సో అందుకే మగ పిల్లలు కావాలని చెప్పి కోరుకుంటున్నారా అంటే ఏమంటారు? అంటే ఏ ఫ్యామిలీలైనా మొదటి నుంచి ఉన్న సంప్రదాయమే. ఎందుకంటే ఆడపిల్లలు కానీ మగపిల్లలే కావాలని కోరుకుంటూ ఉంటారు ఎవరైనా సరే. వారసుడు అనే మాట అంటారు కానీ వారసురాలు అనే మాట వాడరు కూడా. అది మొదటి నుంచి వచ్చింది. ఒక కథగా చెప్పాలంటే ఇప్పటికి కూడా అది ఆ పదం ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుందని చెప్పాల్సి వస్తుంది. అలా చూసుకున్నప్పుడు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఈ సినిమా నటిగా వచ్చింది ఫస్ట్ రేణుదేశాయ్ గారు, ఆ తర్వాత లావణ్య త్రిపాఠి గారు. 2017 మిస్టర్ అనే సినిమాతో వీళ్ళు ఫస్ట్ కాంబినేషన్ సినిమా రావడం, ఆ తర్వాత 2023 నవంబర్ 1న పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ దంపతులకి బాబు పుట్టడం అనేది నాగబాబు గారు తాత అవటం, అలాగే తాతమ్మ కళ నెరవేరింది అనుకోవాలి. వాళ్ళ అమ్మగారు నాగబాబు గారు అమ్మగారు అంజనాదేవి గారు ముని మనవడు రావాలని కోరిక ఉంది కాబట్టి తాతమ్మ కళ కూడా నెరవేరిందని చెప్పనుకోవచ్చు. సో గతంలో ఇలాంటి వ్యాఖ్యల పైనే చిరంజీవి గారు ఏదో స్టేజ్ పై అన్న దాన్ని పెద్ద దుమారం చేశారు. సో దీన్ని రాజకీయంగా కూడా మాట్లాడుతూ యాంకర్ శ్యామల గారు కూడా ఆవిడ అసలు వారసురాలు ఎందుకు ఉండకూడదు, వారసుడే కావాలని ఎందుకు కోరుకుంటున్నారు, ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం కరెక్ట్ కాదని చెప్పేసి యాంకర్ శ్యామల మాట్లాడిన సందర్భాలు మనం గుర్తున్నాయి. సో మళ్ళీ ఇలాంటి ప్రస్తావన మళ్ళీ రాబోతుందా అంటే ఏమంటారు? ఇప్పుడు అది జనరల్గా సరదాగా అన్న మాటలు, అవి సీరియస్గా అన్న మాటలు కాదు. కాకపోతే కోరిక ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు ఆడపిల్లలు ఇప్పుడు ఒక ఆడపిల్ల ఒక మగపిల్లడు పుట్టాలనుకుంటారు. అట్లా చూసుకున్నప్పుడు అంజనాదేవి గారికి మరి చిరంజీవి గారికి కొడుకు అనుకుంటే చిరంజీవి గారికి ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లడు ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు. నాగబాబు గారికి ఆడపిల్ల ఉంది, మగపిల్లడు ఉన్నారు. అందరికి బ్యాలెన్స్గా పుట్టారు కాబట్టి. లేనప్పుడు ఆ మగపిల్లలే పుట్టినప్పుడు ఆడపిల్లలు కావాలని కోరుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఇంటికి ఆ మహాలక్ష్మి అని చెప్పి అంటారు ఆడపిల్లల్ని. మహాలక్ష్మి మా ఇంటికి రావాలని కోరుకుంటూ ఉంటారు. ఇదేంటంటే ఎవరు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ లోటుని భర్తీగా చేసే మాటల్లోనే అంటారు తప్పితే కేవలం అట్లా చూడకూడదు దీన్ని. ఇప్పుడు వాళ్ళకి ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మగపిల్లలు కావాలని కోరుకుంటున్నారు. అదే మగపిల్లలు ఉన్నారనుకో మా ఇంటికి మహాలక్ష్మి రావాలని కోరుకుంటున్నాం అని చెప్పి ఎవరైనా చిరంజీవి గారు అంటారు అన్నమాట. కాబట్టి దీన్ని అలా చూడాలి తప్పితే ఇంకొక రకంగా చూస్తున్నారు వీళ్ళు. సో చూద్దాం సార్, మొత్తానికి చిరంజీవి గారు కావచ్చు మెగా కాంపౌండ్లో అనుకున్న కోరిక మాత్రం నెరవేరింది. మీరు ఇందాక అన్నట్టుగా తాతమ్మ కళ నెరవేరిందని చెప్పుకోవాలి మెగా కాంపౌండ్లో. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే అండి.